ఈరోజు డే 11 ఆఫ్ అవర్ రోడ్ ట్రిప్. టౌన్స్విల్కి వచ్చాం. మనం కెయిన్స్ నుంచి టౌన్స్విల్కి వచ్చి టౌన్స్విల్కి వచ్చి ఇక్కడ నుంచి ఇంటీరియర్ ఆఫ్ క్వీన్స్లాండ్ వెళ్తూ ఉంటాం. ఈరోజు కొంచెం తొందరగా ఎర్లీగా బయలుదేరాం. అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా బయలుదేరాలి అనుకున్నాం. 6 o'clock బయలుదేరిపోయాం. ఎందుకంటే అరౌండ్ 500 kilometers చేయాలి. ప్లస్ మధ్యలో చార్జర్స్ ఎలా ఉంటాయో తెలియదు. ఇక్కడి నుంచి అసలు అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఎక్కువసేపు స్టాప్ చేసినప్పుడు కూడా ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది. సో అది ఈరోజు ఏమైనా చెప్పాలరా? ఇక్కడ ప్రస్తుతానికి కాల్టెక్స్ లో ఈవీ ఛార్జింగ్ చేసుకుంటున్నాం. మనోడు మంచి పోజ్ ఇచ్చాడు, చూడొచ్చు మీరు. ఇస్తా ఉంటాం. జైక్, ఇప్పుడు మన ట్రావెల్ ఏంటంటే ఇక్కడ నుంచి వెస్టర్న్ సైడ్ వెళ్తున్నాం. we are going towards west now. Yeah, we are trying to leave Queensland. అంతే, క్వీన్స్లాండ్ నార్థన్ టెరిటరీ బోర్డర్ కి వెళ్తున్నాం. నార్థన్ టెరిటరీ బోర్డర్ కి వెళ్తాం. 2 days పడుతుంది ఇక్కడ నుంచి. 2 days. సన్ రైజ్ అయింది అక్కడ. అక్కడ కూడా మనం రూమ్స్ బుక్ చేసేసాం ప్రస్తుతానికి. నెక్స్ట్ 2 nights కి బుక్ చేసుకున్నాం. నెక్స్ట్ 2 days కదా. 2 nights. ఆ తర్వాత క్యాంపింగ్ చేయాలా లేకపోతే ఈ రోజు వరకు క్యాంపింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. మేబీ ఇక్కడ నుంచి రావచ్చు. We'll be back on road once the charging is 100%. 100% ఛార్జ్ చేస్తాం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా మన త్రివిక్రమ్ చెప్పినట్టు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే ఉన్నాయి. నెక్స్ట్ 2 days కి సరిపడే ఛార్జర్స్ ఉన్నాయి. కానీ ఛార్జర్స్ ఒక చోట పని చేస్తున్నాయి, ఒక్కోసారి పని చేయట్లేదు. స్లో ఛార్జింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో విల్ సీ హౌ వి గో. ఇప్పుడు నుంచి అసలు అడ్వెంచర్ స్టార్ట్ కదా. అలాగా అంతే. నెక్స్ట్ నార్థన్ టెరిటరీ, తర్వాత వెస్టర్న్ ఆస్ట్రేలియా. ఈ రోజు అఫీషియల్ గా ఈస్ట్ కోస్ట్ వదిలేసి టేకింగ్ రైట్ ఇంటూ ఇంటీరియర్ క్వీన్స్లాండ్ ఇంటీరియర్. ఓకే, అది నేను అలాగే మ్యాప్ లో చూపిస్తాం కార్లోకి ఎక్కిన తర్వాత. ఓకే, ఇక్కడ మేము 18 లీటర్స్ వాటర్ క్యారీ చేస్తున్నాం. ఎక్కడి నుంచి ఉన్న అకామిడేషన్స్ లో ఒకవేళ ఇది అయిపోతే అక్కడ పట్టుకుని తెచ్చుకుంటున్నాం. జస్ట్ ఇన్ కేస్ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు కావాల్సి వస్తే. సో ఈరోజు ఇదేమో ఫిల్టర్. ఇది సో ఈ ఫిల్టర్లో వాటర్ నింపుకుని జస్ట్ బాటిల్లో స్క్వీజ్ చేసుకోవడం. దీంట్లో ఫిల్టర్ ద్వారా మనకి అన్ని వాటర్ని ప్యూరిఫై చేస్తాం. సో వాటర్ని డ్రింకింగ్ బాటిల్ ఉంది. ఇలా ఫిల్టర్ చేసుకుని రిమోట్ ఏరియాలో కూడా ఏదైనా మనకి ఎక్కువ మినరల్ వాటర్ అయ్యి క్యారీ చేయడం ఇష్టం లేక, కార్లో స్పేస్ లేక, ప్లస్ ఆల్సో ప్లాస్టిక్ తగ్గిందామని చెప్పి వీఆర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ గైస్. ఏం లేదు ఇక్కడ, అంతా అడివే. అడవి కూడా కదా, ఎడారే. అంతా అస్సామే. చూస్తున్నారు కదా మ్యాప్ లోని. ఇదంతా ఇక్కడ బయలుదేరాం టౌన్స్విల్ సిటీలో. ఇలాగా ఈ కోస్టల్ రోడ్ వదిలేసి ఇన్నర్ ఆస్ట్రేలియాకి వెళ్తాం. అదంతా ఇక్కడ మొత్తం అంతా డెజర్ట్స్ అంటే ఇసుక ఎడార్లు కాదు కానీ ప్లాంటేషన్ ఏమి ఉండదు, బ్యారల్ ల్యాండ్స్ అనమాట. సో అదే ఇందాక మనం బయట చూసాం కదా, అంతా బ్యారల్ ల్యాండ్స్. జనాలు ఉంటారు, ఏముంటారు చాలా దూరం వరకు. ఇక్కడ నుంచి టౌన్స్విల్ నుంచి మనం ఇప్పుడు రిచ్మండ్కి వెళ్తున్నాం. టువర్డ్స్ నేషనల్ టెరిటరీ, నార్థన్ టెరిటరీకి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో జస్ట్ రెస్ట్ తీసుకుని కాసేపు జాగ్కి కొంచెం వర్క్ ఏదో ఉందంటే లుక్అవుట్ కూడా బాగుంది కదా అని చెప్పి ఇక్కడ ఒకసారి ఆగి బయలుదేరదామని ఆగాం. కూడా చాలా బాగుంది. వైట్ మౌంటైన్ స్పాట్ అంట. బ్యాడ్ నైస్ వ్యూ.
ఇక కూడా వెళ్ళొచ్చు, బాగుంది. అంతా కూడా జాగ్రత్త.